respected Vice Chancellor, my respected seniors, and my batchmates and friends. I'm very happy to see all of you and to hear our past experiences. మరి ఈ సందర్భంగా మళ్ళొకసారి మనందరం కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఏదో ఒక సందర్భంలో కలవాలి అనుకుంటున్నాం. నేను 2-3 సార్లు ప్రిన్సిపల్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఒకసారి ఆలమ్ని అసోసియేషన్ మీటింగ్ పెట్టండి, మేము అంతా కలుస్తాము. ఇప్పుడు మీరు అందరూ చెప్పింది విన్న తర్వాత నాకు అనిపిస్తూ ఉంది, ఇప్పటికీ అప్పటికీ ఉన్న తేడా కొట్టొచ్చినట్టుగా కనపడతాం. నా గురించి చెప్పాలంటే ఐ కేమ్ ఫ్రమ్ ఏ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఫ్యామిలీ very near to Kurnool, 17 kilometers, Digopadu village. And I am the first person to pass PG ఆ ఊర్లోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి మొదటి విద్యార్థిని. అక్కడే 5వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఫ్రమ్ 6th to 10th కాకూడ హై స్కూల్లో చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ పోస్ట్ జూనియర్ కాలేజ్ చదివాను. దెన్ సిల్వర్ జూబ్లీ దీంట్లో సీట్ వచ్చింది. అయితే అది లేట్ అడ్మిషన్ అయితే దీంట్లో ముందు చేరిపోయాను నేను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ క్లాస్ టు త్రూఅవుట్ మై స్టడీస్ ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ ఆల్ ది క్లాసెస్. అండ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ కోల్స్ జూనియర్ కాలేజ్ టు గెట్ ర్యాంక్ ఇన్ ఆర్ట్స్ intermediate, and then I was the first person to get first class in degree BA Arts in this government college. And I am also the first person to get first class marks more than first class in economics from legal sections in our university. Then I passed law also with honors, and in fact I wanted to join. I liked teaching profession very much. I got seat in PhD, and at the same time I was selected as a Group 1 officer in the year 1982. Appeared interview and waiting for orders. But before joining my mother in the last day of her life, he asked me, what are you doing? Then I said, I got a sub-collector post. What is that post? పెద్దదేనా అంటే చాలా పెద్దదమ్మా, మోటుది కదా. అంటే నీ కింద మంది అంతా అధికారులు అందరూ ఉంటారంటే ఉంటారు, నీ పైన ఉంటారన్నట్టు. అంటే పైన కూడా ఉంటారమ్మా, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్. వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు లేచి నిలబడాలమ్మా అంటే నిలబడాలమ్మా, వాళ్ళు చెప్పిన పని చేయాలమ్మా అంటే ఏమన్నా కొద్దిగా కంట్లో నీళ్ళు పెట్టుకొని కూర్చోండి. నేనేమో మాట్లాడలే. అప్పటికే నేను ఆల్రెడీ వాజ్ సెలెక్ట్ యాజ్ అ గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్, అండ్ ఐ వెంట్ టు మైసూర్ ఫర్ ట్రైనింగ్. బట్ మా అమ్మ వద్దంటే మళ్ళీ ఇంటికి వచ్చాను. సో ఐ యూస్ టు రైట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అండ్ దెన్ ఆఫ్టర్ పాసింగ్ సమ్ టైమ్స్ ఈ సెడ్, నీ పేరు నేను జయరాజ్ అని పెట్టుకున్నాను, నా కొడుకు ఎప్పుడు రాజు మాదిరి ఉంటారా, ఏం ఉద్యోగం చేస్తావో ఏం చదువుతావో నాకు సంబంధం లేదు, నువ్వైతే ఒకరి కింద పని చేయకూడదు, 10 మంది నీ దగ్గరికి రావాలా, 10 మందికి నువ్వు సహాయం చేయాలి, 10 మందికి మాదిరిగా ఉండాలి. దట్స్ ఐ వాంట్ ఫ్రమ్ మై సన్ అని. సర్లేమ్మా, సపోజ్ January 1st నేను సరే కర్నూలు పోతానమ్మా అని వచ్చాను. ఎర్లీ మార్నింగ్ మై జూనియర్ మెటర్నల్ అంకుల్ అంటే మా అమ్మ తమ్ముడు వచ్చాడు, తలుపు కొట్టినాడు. తెలిస్తేనే ఏమంటే ఏడ్చుకుని నిలబడినాడు. ఏమంటే మా అమ్మ చనిపోయింది, మా అక్క చనిపోయింది అండి. చాలా ప్రేమ అన్నమాట వాళ్ళకి. అంటే మా అమ్మ చనిపోయింది. దెన్ ఐ డిసైడ్ లా వచ్చింది, సీటు పిహెచ్డీలో ఉంది. సో ఐ గివెన్ అప్ పిహెచ్డీ. ఇండిపెండెంట్ ఉండాలంటే ఏం చేయాలా అని చెప్పి లా చదివాను. అందరూ చెప్పినారు, నువ్వు లా చేస్తే ఎట్లా, అటెండ్ ఉద్యోగం మీద లా ఎందుకు అన్నారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే ఆఫ్టర్ 41 years of experience in the bar, I stood